హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక పుస్తకాన్ని 120 రూపాయలకు కొని 150 రూపాయలకు అమ్మిన లాభశాతం ఎంత? సో ఒక బుక్ని 120 రూపీస్ కొన్నారండి, 150 రూపీస్కి అమ్మారు. సో ఇక్కడ మనకి 30 రూపాయలు లాభం వస్తుంది క్లియర్గా. కానీ తను లాభం అడగట్లేదు, లాభశాతం ఎంత అని అడుగుతున్నాడు. సో లాభశాతం అనేది ఎప్పుడైనా సరే మనం కొన్న వేల పైన కంపేర్ చేయాలండి, కొన్న వేల పైన కంపేర్ చేయాలి. ఎందుకంటే లాభం కానీ లాభశాతం కానీ మనం ఇన్వెస్ట్ చేసిన మనీ పైన ఆధారపడుతుంది కాబట్టి కొన్న వేలతోటే కంపేర్ చేయాలి. సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే 30 అనేది 120లో ఎంత శాతం, 30 అనేది 120లో ఎంత శాతం అంటే 30/120 × 100. మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ రావాలంటే ఫస్ట్ పర్సంటేజ్ అనే టాపిక్ పైన గ్రిప్ ఉండాలండి. అందుకే ఎంతకంటే ముందు వీడియోస్ అన్ని కూడా పర్సంటేజ్ పైన చేయడం జరిగింది, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ పైన చేయడం జరిగింది. ఇది క్లాస్ 8 వీడియో కదా, క్లాస్ 7 వీడియోస్ వరకు అన్ని రకాల టాపిక్స్ అప్లోడ్ చేస్తాము. సో మిగతా టాపిక్స్ కూడా అప్లోడ్ చేస్తాము. అన్ని వీడియోస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది కాబట్టి ఆ లింక్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ప్రాబ్లంకి వచ్చేసరికి 30 అనేది 120 ఎంత శాతం, 30 ఎక్కం 34, 4 ఎక్కం 4 × 25. సో మొత్తం మీద ఆన్సర్ 25% వచ్చింది. సో తనకి లాభం అనేది 25% రావడం జరుగుతుంది. సో లాభం కానీ నష్టం కానీ కొన్న వేలతో కంపేర్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సైకిల్ని 900 రూపాయలతో కొని తర్వాత 300 రూపాయలతో రిపేర్ చేసి 1500లకు అమ్మిన లాభశాతం ఎంత? సో ఒక సైకిల్ని 900 రూపాయలకు కొన్నాడండి. సో 900 రూపాయలకు సైకిల్ కొనేసాడు, దాన్ని 300 రూపాయలు పెట్టి రిపేర్ చేయించినట్టు తను చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇది అంతా. ఇంకా సో మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత? సైకిల్ పైన 1200 రూపాయలు ఖర్చు చేశాడు ఇప్పటివరకు. అంటే కొనడం ఖర్చే, రిపేర్ చేయడం కూడా తన ఖర్చే. అంటే మొత్తం తన పైన సైకిల్ పైన చేసిన ఖర్చు 1200 రూపాయలు. ఇదే సైకిల్ని 1500 రూపాయలకు అమ్మేశాడు. సో 1500 రూపాయలకి అమ్మాడంటే తనకి 300 రూపాయలు లాభం వచ్చింది. సో ఈ 300 అనేది ఎప్పుడైనా సరే కొన్న వేల పైన డిపెండ్ చేస్తాం కాబట్టి 300 అనేది 1200 ఎంత శాతం అంటే 300/1200 × 100, 300 1s 300 4s. సో సేమ్ ఆన్సర్ 25% వస్తుంది. మనకి 25% ప్రాఫిట్ అవ్వడం జరుగుతుంది. సో ఏ క్వశ్చన్ అయినా సరే ఫస్ట్ మొత్తం చేసిన ఖర్చుతోటి చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పండ్ల వ్యాపారి డజన్ అరటి పండ్లను 15 రూపాయలకు కొని ఒక్కొక్కటి ₹50 అమ్మిన లాభశాతం ఎంత? సో డజన్ అంటే 12 పండ్లు అండి. సో 12 పండ్లని తను 15 రూపాయలకు కొన్నాడు. సో కొన్న వేలు వచ్చేసి ఇక్కడ 15 రూపాయలు. సో 12 పండ్లని కొన్నాడు. అండ్ అదే 12 పండ్లని అంటే ఒక్కొక్కటి ₹1.50 చొప్పున అమ్మినప్పుడు 12 × ₹1.50 మొత్తం మనకి 18 రూపాయలు వస్తుందండి. సో ఇది అమ్మిన వేల. కొన్న వేల వచ్చేసి 15 రూపాయలు, అమ్మిన వేల వచ్చేసి 18 రూపాయలు. సో తన లాభం ఎంత? 3 రూపాయలు. ఈ 3 రూపాయలు అనేది కొన్న వేల పైన డిపెండ్ చేయాలి. సో 3/15 × 100, 3 1s 3 5s, 5 1s 5 2s 0. సో 20% ప్రాఫిట్ వస్తుంది తనకి. తన ప్రాఫిట్ శాతం ఎంత? 20%. సో ఈ విధంగా నష్టమైనా సరే లాభమైనా సరే ఎప్పుడైనా సరే కొన్న వేలతోటే కంపేర్ చేస్తాం. సో కొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్తే 100 కోడిగుడ్లను 150 రూపాయలకు కొనుగోలు చేశాను, వాటిని రవాణా చేసేటప్పుడు 40 కోడిగుడ్లు పలిగిపోయాను, మిగిలిన వాటిని 30 రూపాయలకు డజన్ చొప్పున అమ్మిన లాభశాతం ఎంత? సో మొత్తం 100 కోడిగుడ్లు కొన్నాడు. ఎంత కొన్నాడు? 150 రూపాయలకు కొన్నాడు. సో ఇందులో నుంచి రవాణా చేసేటప్పుడు 40 కోడిగుడ్లు పలిగిపోయినాయి అంటే వేస్టేజ్. సో రిమైనింగ్ 60x. సో ఈ 60 కోడిగుడ్లను డజన్కి 35 రూపాయలు చొప్పున, ఒక డజన్కి 30 రూపాయలు. సో మొత్తం ఎన్ని డజన్లు ఇంతకుముందు డిస్కస్ చేస్తాం. డజన్ అంటే 12 అంటే 60/12 చేసినప్పుడు మనకి 5 వస్తుంది. సో ఒక డజన్కి 30 రూపాయలు అంటే 5 డజన్కి 5 × 35 రూపాయలు విచ్ ఈజ్ ఈక్వల్ టు 35 150, 5 125, 175 రూపాయలు. సో మనకి 175 రూపీస్కి అమ్మాడు మొత్తం. సో లాభశాతం ఎంత? 150 రూపాయలు కొన్నాడు, 175 రూపాయలు అమ్మాడు అంటే తనకి 25 రూపాయలు లాభం వచ్చింది. 25 రూపాయలు అనేది లాభం బై కొన్న వేల. కొన్న వేల ఎంత? 150 × 100, 25 ఎక్కం 26, 100/6 అంటే 6 ఎక్కం 6, 4 మిగులుతుంది 40, 6 36, 4 మిగులుతుంది 4/6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 16 2/3%, విచ్ ఈజ్ ఈక్వల్ టు 16 2/3% ప్రాఫిట్. సో ఎప్పుడైనా సరే ఇదంతా చేయకుండా 100/6 వస్తే 16 2/3 డైరెక్ట్ వేసుకోవచ్చు మనకి. అదర్వైజ్ 16.66% కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్వశ్చన్ జాగ్రత్తగా చదివేసి మనకి ఏం అడిగాడో దాన్ని చేస్తే సింపుల్ వేలో అయిపోతుంది. సో నెక్స్ట్ మెథడ్, ఒక వ్యాపారి 5 రూపాయలకు 6 పెన్నులు కొని
6 రూపాయలకు 5 పెన్నులు అమ్మినా అతనికి లాభమా నష్టమా ఇంత శాతం. సో ఇట్లా క్వశ్చన్స్ డిఫరెంట్గా అడుగుతారు. కామన్గా క్వశ్చన్స్ కాకుండా కొంచెం హైయర్ లెవెల్ అడుగుతాడు. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఒక వ్యాపారి 5 రూపాయలకు 6 పెన్నులు కొన్నాడు అండ్ 6 రూపాయలకు 5 పెన్నుల చొప్పున అమ్మాడు. సో 5 రూపాయలకు 6 పెన్నులు కొన్నాడు, 6 రూపాయలకు 5 పెన్నుల చొప్పున అమ్మాడు. సో ఇక్కడ మనకి ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ 2 నెంబర్స్ ఉంటాయి కదా, వాటి ఎల్సిఎం చేస్తే బెస్ట్ అండి. సో ఇప్పుడు 5 × 6 30. అంటే ఎందుకంటే ఇక్కడ కొన్నాయేమో ఫస్ట్ 6 పెన్నులు, అమ్మిన ఎన్ని పెన్నులు 5 పెన్నులు. సో 6 పెన్నులు కొన్నాడు, 5 పెన్నులు అమ్మాడు. సో ఇది మ్యాచ్ కావట్లేదు, అందుకని చెప్పేసి మనం ఎల్సిఎం చేయడం ద్వారా మ్యాచింగ్ తీసుకొచ్చుకోవచ్చు. అంటే సపోజ్ ఎన్ని పెన్నులు కొన్నాడు, ఎన్ని పెన్నులు అమ్మిండు అనేది రావాలి. అది ఎట్లా వస్తుందంటే ఈ 2 నెంబర్స్ ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. సో 5 6 ఎల్సిఎం ఎంత 30 పెన్నులు. సో 6 పెన్నులు కొనడానికి 5 రూపాయలు అయితే 6 పెన్నులు కొనడానికి 5 రూపాయలు అయితే 30 పెన్నులు కొనడానికి 25 రూపాయలు అవుతుంది. అంతే కదా, 6 పెన్నులు కొనడానికి 5 రూపాయలు అయినప్పుడు 6 × 5 30 కాబట్టి 5 × 5 మనకి 25 పెన్నులు 25 రూపాయలు వస్తుంది. అంటే 30 పెన్నులు కొనడానికి 25 రూపాయలు ఖర్చు చేయాలి. సో అదేవిధంగా 30 పెన్నులు అమ్మినప్పుడు ఎంత లాభం వస్తుందో చూద్దాం. 5 పెన్నులు అమ్మినప్పుడు 6 రూపాయలు వస్తాయి తనకి, లాభం కాదు కామన్గా. 5 పెన్నులు అమ్మితే 6 రూపాయలు వస్తాయి. సో తను 30 పెన్నులు అమ్మాలంటే 36 రూపాయలు తన దగ్గరకు వచ్చేస్తాయి. సో 30 పెన్నులు అమ్మినప్పుడు తనకి 36 రూపాయలు వస్తాయి. సో ఇది కొన్న వేల, ఇది అమ్మిన వేల. ఇప్పుడు చూడండి ఒకసారి, మొత్తం 30 పెన్నుల గురించి మాట్లాడుతున్నాం. సో ఒక పెన్ అయినా 30 పెన్ అయినా సేమ్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. 5 రూపాయలు లాభం వస్తుంది. మొత్తం ఓవరాల్ ట్రాన్సాక్షన్లో 11 రూపాయలు లాభం వస్తుంది. ఓవరాల్ ట్రాన్సాక్షన్లో 11 రూపాయలు లాభం వస్తుంది. ఈ 11 అనేది దేనికి సంబంధించింది, కొన్న వేల పైన డిస్కస్ చేయాలి. సో మొత్తం పెట్టిన ఖర్చు చేసి 25 రూపాయలు పెడితే 36 రూపాయలు వచ్చింది అనమాట. దానికి 25 రూపాయలు పెడితే 36 రూపాయలు వచ్చింది కాబట్టి 11 రూపాయలు లాభం పోయి కొన్న వేల ఇంటూ 100. 25 ఇంకా 25 నాలుగు విచ్ ఇస్ ఈక్వల్ టు 44% ప్రాఫిట్ అండి. 44% ప్రాఫిట్. సో 5 రూపాయలకు 6 పెన్నులు కొని 6 రూపాయలకు 5 పెన్నులు అమ్మినప్పుడు సో 30 పెన్నులు కొనడానికి 25 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది తను. అండ్ 30 పెన్నులు అమ్మినప్పుడు తనకి 36 రూపాయలు వస్తుంది. సో మొత్తం మీద తనకి 11 రూపీస్ లాభం వస్తుంది. ఎప్పుడు 25 పెన్నులు అమ్మితే. సో 25 పెన్నులు అమ్మినప్పుడు 25 రూపాయలకు 11 రూపాయలు లాభం వచ్చిందంటే లాభ శాతం 44 అని చెప్పి చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ క్వశ్చన్స్ని సింపుల్ వేలో కూడా థింక్ చేయొచ్చు. సో నెక్స్ట్ 10 రూపాయలకు 11 పుస్తకాలు కొని 11 రూపాయలకు 10 పుస్తకాలు అమ్మినా లాభమా నష్టమా ఎంత శాతం. సో ఇటువంటి క్వశ్చన్ చేయాల్సినప్పుడు 10 రూపాయలకు 11 పుస్తకాలు కొని ఇంతకుముందు అయిపోయి. సో 11 పుస్తకాలకు 10 రూపాయలు అమ్మినా సో 10 రూపాయలకు 11 పుస్తకాలు అండి. 10 రూపాయలకు 11 పుస్తకాలు కొన్నాడు. సో ఇంతకుముందు చెప్పినట్టు ఎల్సిఎం ఎంత 10 11 అంటే 110. 110 కావాలంటే 11 పుస్తకాలు కొనాలంటే దాన్ని 100 రూపీస్ ఖర్చు చేయాలి. 100 రూపీస్ ఖర్చు చేయాలి. సో ఇంకో స్టెప్ ఏంటి, 11 రూపాయలకు 10 పుస్తకాలు అమ్మిండు. 11 రూపాయలకు 10 పుస్తకాలు అమ్మాడు. సో మళ్ళీ 110 పుస్తకాలు అమ్మాలంటే తను 11 × 11 121 రూపాయలు వస్తుంది. తనకి 121 రూపాయలు వస్తుంది. సో ఇక్కడ మనకి ఎంత లాభం వస్తుంది 21%, 21 రూపీస్ లాభం వస్తుంది. ఈ 21 అనేది 100లో ఎంత శాతం, 21/100 × 100. సో ఇక్కడ 100 అంటే కొన్న వేల అండి. కొన్న వేలలో ఎంత శాతం, కొన్న వేల లాభము బై కొన్న వేల ఇంటూ 100 అనేది ఆన్సర్ ఈక్వల్ టు 21% వస్తుంది. సో తన ప్రాఫిట్ ఎంత 21%. సో ఈ విధంగా చేయడం ద్వారా ఒక మెథడ్ ఇది. ఎట్లా అంటే మనం ఎల్సిఎం చేసి చేస్తాం. సో ఇంత పెద్దగా నాకు థింక్ చేయడం కష్టమవుతుందని ఆలోచించినప్పుడు ఇంకొంచెం షార్ట్ కట్ వేలో సో మనం ఏం చేయాలంటే 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేయండి. సో 11 × 11 121 ఫస్ట్ రాసుకోండి. ఇది అమ్మిన వేల. సో 100 × 100 ఇక్కడ ఏమొస్తుంది 10 × 10 100. సో డిఫరెన్స్ ఎంత 21/100. చిన్న నెంబర్ తోటి చేసినప్పుడు మనకి 21% వస్తుంది. ఇది షార్ట్ కట్ వే. ఈ షార్ట్ కట్ వేలు అన్ని సందర్భాల్లో వర్కౌట్ కావు కాబట్టి మనకి జనరల్ మెథడ్ ఇది బెస్ట్ అండి. సో ఎన్ని పెన్ను కొన్నాడు, ఎన్ని బుక్స్ కొన్నాడు, సో ఎంత అమౌంట్ వచ్చింది అనేది బెస్ట్ అండి. సో తన ఖర్చు పెట్టిన అమౌంట్ 100 రూపీస్, వచ్చిన అమౌంట్ 121 రూపీస్. సో ఓవరాల్గా 21% ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గడియారాన్ని 720 రూపాయలకు అమ్మడం వల్ల 20% నష్టం వచ్చింది. దానికి ఉన్న ధర ఎంత. సో ఒక గడియారాన్ని అమ్మేసిండు 720కి అమ్మేసిండు. అప్పుడు తనకి 20% లాస్ వచ్చేసింది. 20% లాస్ వచ్చేసింది. అయితే దాని కొండ ధర ఎంత అని అడుగుతున్నాడు. సో కొండ ధర నష్టం వచ్చింది కాబట్టి కంపల్సరీ కొండ ధర దీనికంటే ఎక్కువ ఉంటుంది. సో ఎంత ఎక్కువ ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత నష్టం వచ్చింది 20% నష్టం వచ్చింది. అంటే 80% అమౌంట్కి అమ్మితే 120 రూపీస్కి అమ్ముడు పోయింది అనమాట. 720 రూపీస్కి అమ్ముడు పోయింది. కొన్న వేలను 100 అనుకుంటే సో 100కి 20 తీసేస్తే 80 వస్తుంది మనకి. 80% ఆఫ్ కాస్ట్ ఈక్వల్ టు 720. సో 100% ఆఫ్ కాస్ట్ ఈక్వల్ టు వాట్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 100/80. 80 1s are
9. సో మొత్తం మీద 900 రూపాయలు అండి. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే నష్టం ఇచ్చినప్పుడు 100 మైనస్ చేస్తాం, అదే లాభం ఇస్తే 100 ప్లస్ చేస్తాం. సో 20% లాస్ కాబట్టి 80 = 720, 100 = వాట్. ఒకవేళ లాభం ఇచ్చుంటే 120 = 720, 100 = వాట్. అప్పుడు ఇంకో రకంగా వస్తుంది ఆన్సర్. అదే ఇప్పుడు 20% లాభం వచ్చింది అనుకుందాం. ఈ నష్టం కాకుండా ఇదే క్వశ్చన్లో లాభం అని ఇచ్చినప్పుడు, సో లాభం అని ఇస్తే మనకి 100 + 20, 120 = 720. సో 100 = వాట్. సో మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 100 పైకి వెళ్తుంది, 120 కిందకి వస్తుంది, 120, 126, 720. సో ఆన్సర్ 600 వస్తుంది. సో ఈ విధంగా డిఫరెంట్ ఆన్సర్స్ రావడం జరుగుతుంది. లాభం అడిగితే మైనస్ చేయాలి, లాభం అడిగితే ప్లస్ చేయాలి, నష్టం అడిగితే మైనస్ చేయాలి. 100 తీసేసి ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువుని 600 రూపాయలకు అమ్మడం వల్ల 33.1/3% నష్టం వచ్చిన ఆ వస్తువు కొన్న ధర ఎంత? సో ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కాకపోతే ఇక్కడ అట్లా చేస్తే మనం 100 మైనస్ 33 1/3 చేయాలి. అప్పుడు 100 మైనస్ 33 1/3 అంటే 66 2/3. 66 2/3 = 600. అప్పుడు 100 = వాట్. 100 = వాట్. సో ఇంటూ 100. సో 66 2/3 అంటే మనకి 200/3 వస్తుంది. సో 200/3 అంటే పైకి 3 వెళ్తుంది. 100 1s 100 2s 100 1s 2 1s 2 3s. సో 3 × 3 900 రూపీస్ వస్తుంది. సో ఇది మనకి సింప్లికేషన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే 66 2/3 అది మళ్ళీ 200/3 ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఇంకొంచెం జనరల్గా థింక్ చేద్దామండి, సో 33 1/3 అంటే మనకు తెలుసు, ఒకటిలో 3వ వంతు 1/3 అని తెలుసు, 1/3. సో ఒక వస్తువుని 1/3 నష్టం 600 రూపాయలకు అమ్మడం ద్వారా 1/3 నష్టం వచ్చింది. సో ఇప్పుడు ఆ వస్తువు కొన్న ధర ఎంత? యాక్చువల్గా మొత్తం ధర అనేది 3 పార్ట్స్కు సమానం. ఇది నష్టం అంటే తను ఎంత కమ్మినట్టు? 2 పార్ట్స్ కమ్మినట్టు. ఇంకోసారి గమనించండి, ఇది మొత్తం ధర, ఇది నష్టం. సో అమ్మిన ధర ఎంత? 2. 3 - 1 2. మొత్తము మైనస్ నష్టము = అమ్మిన ధర. మొత్తం ధర కొన్న వేళ 3 పార్ట్స్, అలా ఒక పార్ట్ నష్టం వచ్చింది, 2 పార్ట్స్ అమ్మిండు. 2 పార్ట్స్ అమ్మితే 600, 3 పార్ట్స్ = ఎంత? సో సింప్లీ 900. సో ఈ విధంగా చేస్తే చాలా సింపుల్ అయిపోతుంది క్వశ్చన్. సో ఇక్కడ మనకి 100 అంటే 33 1/3 అంటే 1/3. 1/3లో 3 అనేది కొన్న వేళ, 1 అనేది నష్టం. సో అమ్మిన వేళ ఎంత? 2 పార్ట్స్. 2 పార్ట్స్ = 600, 3 పార్ట్స్ = వాట్? 900. సో ఈజీ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గడియారాన్ని 540 రూపాయలకు కొని 540కి అమ్మడం ద్వారా 10% నష్టం వచ్చింది. దాని ఎంత ధరకు అమ్మితే 20% లాభం వస్తుంది? సో ఫస్ట్ నష్టం కదా, నష్టం అంటే 100 - 10 90. 90 = 540. సో నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? 20% లాభం రావాలి, ఎంత ధరకు అమ్మితే? సో 20% లాభం అంటే 100 + 20 120 = వాట్. ఈ విధంగా క్వశ్చన్ని ఈక్వేషన్ రాసుకుంటే అయిపోయినట్టండి ప్రాబ్లం. సో ఇక్కడ మనకి ఏంటంటే 540కి అమ్మడం ద్వారా 10% నష్టం వచ్చింది. సో 540 అంటే 10% నష్టం అంటే 90. 90 = 540. 20% లాభం రావాలంటే 100 + 20 120 = వాట్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇంటూ 120/90. 0 0 గెట్ క్యాన్సల్. 9 1 9 6 6 × 12 720. 6 × 12 720 రూపీస్కి అమ్మితే తనకి 20% లాభం వస్తుంది. ఇక్కడ కొన్నదని అడుగుతలేడు, ఓన్లీ అమ్మిన ధరతోటే ప్రాబ్లం మొత్తం చేసేస్తున్నాం. ఒక వస్తువుని 450 రూపాయలకు అమ్మడం ద్వారా 10% నష్టం వచ్చింది. దానిని 600 రూపాయలకు అమ్మడం ద్వారా లాభశాతం ఎంత? సో ఇంతకుముందు క్వశ్చనే, కాకపోతే ఇక్కడ లాభశాతం అడిగాడు, అమౌంట్ ఇచ్చాడు. ఇంతకుముందుకేమో అమౌంట్ అడిగాడు, శాతం ఇచ్చాడు. సో సేమ్ క్వశ్చన్ కాబట్టి నష్టం అంటే 90% = 450. 600 రూపాయలకు అమ్మితే ఎంత లాభశాతం అంటే 100 పైన కొంచెం వస్తుంది, ఆ పైన వచ్చేదే లాభశాతం అవుతుంది. సో 100 పైన వస్తుంది, 100 పైన ఎంత వస్తుందో దాన్ని మనం ఆన్సర్ తీసుకుంటాం. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ మళ్ళీ చేసుకుంటే 90 × 600/450. 450 అంటే 45. 15 3s 15 4s 3 1s 3 3s 30 × 4 120. 120% ప్రాఫిట్ కాదు దాని మీనింగ్. 100 పైన ఎంత? 20% ఎక్స్ట్రా ఉంది కాబట్టి 20% ప్రాఫిట్ అనేది ఆన్సర్. సో మొత్తం మీద ఇక్కడ 120 మీన్స్ 20% ప్రాఫిట్. దానికి లాభ శాతం 20% అనమాట. లాభం శాతం ఎంత వస్తుంది? 20% రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువుని కొత్త ధరకు అమ్మినా 10% నష్టం వస్తుంది. అలా కాకుండా 75 రూపాయలు ఎక్కువ అమ్మడం ద్వారా 5% లాభం వస్తుంది. అయితే కొన్న ధర ఎంత? సో ఇక్కడ కొన్న ధర ఎంత అని అడుగుతున్నాడు. కొన్న ధర ఎప్పుడు మనం 100 అనుకుంటామండి కామన్గా. సో దాన్ని 10% నష్టానికి అమ్మితే అంటే 90% అమ్మితే సమ్ 10% అంటే కొంత ధరకు అమ్మితే 10% లాస్ వచ్చింది. అలా కాకుండా దీనికి ఒక 75 రూపాయలు యాడ్ చేస్తే 5% ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ అంటే 105.
సో ఇక్కడ మనకి 10% లాస్ వచ్చినప్పుడు 90 ఉంటుంది, 5% ప్రాఫిట్ వస్తే 105 వస్తుంది. సో ద డిఫరెన్స్ ఈజ్ 15% అండి. 15% ఈక్వల్ టు 75 రూపీస్ అని చెప్పి ఇచ్చాడు మనకి. సో ఈ 75 రూపాయలు ఎక్కువ అమ్ముతా అంటే దీనికి అమ్మిన దానికి దీనికి అమ్మిన దానికి డిఫరెన్స్ ఎంత 75 రూపాయలు. అలా కాకుండా రెండింటిని ప్లస్ చేయండి, ఒకటి మైనస్ ఒకటి ప్లస్, ఒకటి నష్టము ఇంకోటి లాభము ఇచ్చినప్పుడు రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. నష్టము ప్లస్ లాభము ఈక్వల్ టు 15%, 15% ఈక్వల్ టు 75 ఇచ్చాడు. ఇప్పుడు మనకి కొన్న ధర కాబట్టి 100% ఈక్వల్ టు వాట్. సో మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది, ఇంటూ 5 చేస్తే వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 5 చేస్తే 500 రూపీస్ వస్తుంది. ఇది షార్ట్ కట్ మెథడ్ అండి మల్టిప్లికేషన్, క్రాస్ మల్టిప్లికేషన్కి. అక్కడ ఉన్న రిలేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం. సో అక్కడ ఇంటూ 5 చేస్తే వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 5 చేయడం. సో ఇక్కడ ఇటువంటి క్వశ్చన్స్ చాలా వరకు అడుగుతారు మనకి ఏంటంటే నష్టము లాభము డిఫరెన్స్ అండ్ రిలేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక టేబుల్ని 275 రూపాయలకు అమ్మడం ద్వారా కొంత లాభం వస్తుంది. ఎంత లాభమో చెప్పట్లేదు, అమ్మిన ధర కూడా కొన్న ధర కూడా చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఏమిస్తుండు, అమ్మిన ధర ఇచ్చాడు. సో 275 రూపాయలకి అమ్మితే కొంత లాభం వచ్చేసింది, సో కొంచెం ప్రాఫిట్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం చేసిండు, దాన్ని 215 రూపాయలకు అమ్మడం ద్వారా ముందు అమ్మిన లాభానికి సమానమైన నష్టం వచ్చింది. సపోజ్ ఇక్కడ మనకి 10 రూపాయలు లాభం వస్తాయి, అదే 10 రూపాయల నష్టం ఇక్కడ వస్తుందట. ఇప్పుడు అది 215కి అమ్మడం ద్వారా. సో 275 రూపాయలకి అమ్మితే ఎంతో కొంత లాభం వస్తుంది కదా ఎక్స్ అనేది. సో 215 రూపాయలకి అమ్మితే అంతే నష్టం వస్తుంది. సో మిడిల్ వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మిడిల్ వాల్యూ ఏంటి, సో మనం మిడిల్ వాల్యూ కావాలంటే జస్ట్ యావరేజ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి 275 రూపాయలకు 215 రూపాయలు కలిపినప్పుడు మనకి బై 2 చేస్తే చాలు. 2 2 400, 75 15 90, 490 అంటే బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 245 రూపీస్. 245 రూపీస్, 245 అనేది యావరేజ్ అండి. సో మనకు కావాల్సిన కొన్న విలువ ఎంత, 245 రూపాయలు. సో 245 రూపాయలు కొన్నాడు అనుకో, సపోజ్ 270 రూపాయలకు అమ్మిండు అంటే ఎంత లాభం, అది 30 రూపాయలు లాభం. సో 215కి అమ్మితే అదే 30 రూపాయలు నష్టం. సో ఇక్కడ పర్సెంటేజ్ పైన కాకుండా అమౌంట్ పైన క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి అమౌంట్ మీద కూడా మనం చేయొచ్చు. సో అమౌంట్ కావాలంటుంది కాబట్టి జస్ట్ యావరేజ్ చేస్తే సరిపోతుంది. కానీ పర్సెంటేజ్ విషయంలో మాత్రం యావరేజ్ చేస్తే ఆన్సర్ రాదు, ఎందుకంటే నంబరు పర్సెంటేజ్ ఎప్పుడు రెండు సమానం కాదు. సో ఇక్కడ మనకి నంబర్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి నంబర్స్ యావరేజ్ చేస్తే ఈజీ వేలో సరిపోతుంది. సో ఆన్సర్ ఈస్ 245. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మోసకారి వ్యాపారి తన కొన్న ధరకి అమ్ముతానని చెప్పేసి కేజీకి బదులు 900 గ్రాములతో అమ్ముతాడు. అతనికి లాభ శాతం ఎంత? సో తను ఏం చేస్తున్నాడంటే నేను తీసుకొచ్చిన రేటుకి అమ్ముతున్నా అని చెప్తుండు. ఓకే, కాకపోతే ఏం చేస్తుండు, కేజీకి బదులు 900 గ్రాములు వేసి అమ్మేస్తుండు. సో దానిపైన కేజీ అని ఉంటుంది కంటే యాక్చువల్గా 900 గ్రాములు. ఇది కోటీలో రెగ్యులర్గా జరిగే ఐటమ్స్. సో ఇక్కడ మనకి కేజీకి బదులు 900 గ్రాములు అమ్ముతుండు. సో కేజీ అంటే యాక్చువల్గా ఎంత, 1000 గ్రాములు. 1000 గ్రాములు వేయాల్సింది తను 900 గ్రాములు వేసిండు. ట్రాన్సాక్షన్ అయిపోయింది. సో తనకి ఎంత లాభం వచ్చినట్టు, 100 గ్రామ్స్ మిగిలింది. ఈ 100 గ్రామ్స్ ఎందుకు మిగిలింది, తను 900 గ్రామ్స్ అమ్మడం ద్వారా 100 గ్రామ్స్ మిగిలింది. ఇక్కడ ఈ అనలైజేషన్ ఇంపార్టెంట్. సో 100 గ్రాముల లాభం వచ్చింది కదా, ఈ లాభం ఎందుకు వచ్చింది తనకి, తను 900 గ్రాములు అమ్మినప్పుడు ప్రతిసారి 100 గ్రాముల లాభం వస్తుంది. అంటే ప్రతి 900 గ్రాములకి తనకి 100 గ్రాముల లాభం వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, లాభము బై 900 అమ్మడం ద్వారా వచ్చింది కాబట్టి ఇంటూ 100. 00 గెట్ క్యాన్సల్. 100/9 అంటే 11/9. సో మనకి 100/9 కొన్ని పర్సెంటేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం పర్సెంటేజ్ టాపిక్లో కూడా డిస్కస్ చేసాం. 100/11 9 1/11%. ఇవి రెగ్యులర్గా వస్తాయి. 100/6 ఇంతకుముందుకు వచ్చింది మనకి. 100/6 అంటే ఏం చేసాము, 16 2/3 చేసాము. అండ్ 100/3 33 1/3%. సో ఇట్లా డిఫరెంట్. 100/7 14 2/7%. ఇవి మనకు రెగ్యులర్గా అవసరం వచ్చే టాపిక్స్ అండి, పర్సంటేజెస్. సో ప్రతిసారి కూడా క్యాల్కులేషన్ టైం తీసుకోకుండా ఇవి కొంచెం ఫాస్ట్ ఉంటే చేయొచ్చు. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ప్రతి 900 గ్రాములకి 100 గ్రాముల లాభం. సో 100/900 ఇంటూ 100. నెక్స్ట్ క్వశ్చన్, 15 పెన్నుల కొన్న ధర 12 పెన్నుల అమ్మిన ధరకి సమానమైన లాభ శాతం ఎంత? సో 15 పెన్నుల, ఇంతకుముందుకు ఫస్ట్ డిస్కస్ చేసిన మెథడ్ వేరు, ఈ మెథడ్ వేరు. ఇక్కడ 15 పెన్నుల కొన్న ధర 12 పెన్నులు అమ్మిన ధరకి సమానం. సో తనకి ఎన్ని పెన్నులు మిగిలినాయి, ప్రతిసారి కూడా 3 పెన్నులు మిగులుతున్నాయి. ఈ 3 పెన్నులు ఎందుకు మిగులుతున్నాయి, తను 12 పెన్నులు అమ్మిన ప్రతిసారి తనకి 3 పెన్నులు మిగులుతున్నాయి. సో లాభము 3 పెన్నులు, అమ్మింది 12 పెన్నులు ఇంటూ 100. రేటు గురించి మాట్లాడట్లేదు ఇక్కడ, ఐటమ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇట్లా తీసుకోవాలి. అదే రేటు గురించి మాట్లాడితే మనం కొన్న విలువను కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏంటంటే ప్రతి 12 పెన్నులకు తనకు 3 పెన్నులు లాభం, ప్రతి 12 పెన్నులకు 3 పెన్నులు లాభం. ఆఫ్కోర్స్ ఎందుకంటే 15 పెన్నులు కొనుకొస్తాడు ప్రతిసారి కూడా, అలా 12 అమ్మేస్తుండో 3 మిగులుతున్నాయి. సో 3 పెన్నులు లాభం. సో లాభ శాతం ఎంత, 3/12 ఇంటూ 100. సో ఇటువంటి క్వశ్చన్స్ని అనలైజ్ చేయడం ద్వారా ఈజీగా చేస్తాం. ఫార్ములాస్ కూడా ఏమద్దు మనకి. ఇక్కడ మనం ఇంతవరకు కూడా ఎటువంటి ఫార్ములా వాడలేదు. ఇక ముందు చేసే ఫార్ములాస్ క్వశ్చన్స్ కూడా ఫార్ములా వాడడం, అంటే వితౌట్ ఫార్ములా తోటి ఏ విధంగా చేయాలో వీటి ద్వారా మీరు నేర్చుకుంటున్నారు. ఒక వస్తువు ధర 4000 రూపాయలు, దానిపై వరుసగా 2 రాయితీలు ఇచ్చిన దాన్ని
అమ్మిన ధర 2880 రూపాయలు. అయితే వాటిలో ఒక రాయితీ 20%, రెండో రాయితీ ఎంత? సో యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 4000 రూపాయలు అండి. ఇలా ఒక రాయితీ ఇచ్చేసారు 20% అంటే 80/100 తీసుకుంటాం మనం. ఇంకో రాయితీ మనం కనుక్కోవాలి, అంటే 100 మైనస్ x/100 విలువ మనం కనుక్కోవాలి, విచ్ ఇస్ ఈక్వల్ టు 80 రూపీస్ వస్తాయి. అంటే 4000 రూపాయల ఐటమ్ని 20% రాయితీ, ఇంకొక శాతం రాయితీ చేసినప్పుడు మనకి 2800 వస్తుందని చెప్పి 2880 వస్తుందని చెప్పి క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన x విలువ అనేది ఆన్సర్. సో సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ 00 గెట్ క్యాన్సల్, అండ్ ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 గెట్ క్యాన్సల్, అండ్ ఇక్కడ 0 గెట్ క్యాన్సల్. తర్వాత 4 ఎక్కం, 4 28, 4 గంటల, అండ్ 8 ఎక్కం, 8 9. సో ఇప్పుడు మనకి 100 మైనస్ x/10 ఈక్వల్ టు 9 వచ్చింది, విచ్ ఇస్ ఈక్వల్ టు 100 మైనస్ x ఈక్వల్ టు 90 అండ్ x ఈక్వల్ టు 10% వస్తుంది. సో రెండో రాయితీ ఎంత మనకి 10% తీసుకోవడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ రాయితీ అనేది 100కి, రాయితీ అంటే ఏంటి? డిస్కౌంట్ అంటే తక్కువ, అంటే 100కి తీసేయాలి. ఇక్కడ రాయితీ అనే పదానికి మీనింగ్ డిస్కౌంట్ అనమాట. డిస్కౌంట్ అనేది అక్కడి నుంచి రెడ్యూస్ చేయాల్సి వస్తుంది కాబట్టి 100 మైనస్ డిస్కౌంట్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యాపారి తన వస్తువులపై 30% ఎక్కువ ధర ముద్రించి 20% డిస్కౌంట్ ప్రకటించిన అతనికి లాభ శాతం ఎంత? సో మనం పర్సెంటేజ్లో డిస్కస్ చేసినాం. ఒకటే క్వశ్చన్లో 2% కనబడితే ఇంకేం కనబడి, అప్పుడు జనరల్ మెథడ్ ఏంటని చెప్పి డిస్కస్ చేస్తాం. ఆ ఫార్ములా ఏంటి గుర్తుకుందా? x ప్లస్ y ప్లస్ ఆర్ మైనస్ xy/100. ఒకవేళ పెరిగితే ప్లస్, తగ్గితే మైనస్ అని చెప్పాను. ఇక్కడ వస్తువుపై లాభం అంటే ప్లస్ కదా. సో ఫస్ట్ వాల్యూ ఎంత? ప్లస్ 30, ఎక్కువ ధరకు ముద్రించాడు. సో నెక్స్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 20% డిస్కౌంట్ అంటే -20, ప్లస్ 30 -20 వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. సో ప్లస్ 30 -20 ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది 30 ఇంటూ 20/100. సో ఇది ఈజీ మెథడ్ అండి, ఎందుకంటే మనకి జనరల్గా థింక్ చేసినప్పుడు టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకున్నప్పుడు ఇటువంటి ఫార్ములా వాడాలి. మనం పర్సెంటేజ్ కానీ ప్రాఫిట్ కానీ రెండే ఫార్ములాస్ మొత్తం మీద, ఒకటి x/100 ప్లస్ x/100, అది ఒక పర్సెంటేజ్ అడిగినప్పుడు, 2% ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ తోటి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం కూడా చేయొచ్చు. సో అవి కూడా మనం ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా చేయను. 30 - 20 10 మైనస్ 3 × 2 3 × 2 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 4%. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి తనకు లాభం వచ్చినట్టు, 4% లాభం వచ్చిందని చెప్పాలి. ఒకవేళ మైనస్ వస్తే 4% నష్టం వచ్చిందని చెప్పాలి. సో ఇక్కడ మనకి x ప్లస్ y ప్లస్ ఆర్ మైనస్ xy/100 అనే ఫార్ములా ఉపయోగపడుతుంది. ఇక్కడ x అంటే ప్లస్ 30, ఎందుకంటే ఎక్కువ అని ఇచ్చాడు కాబట్టి. డిస్కౌంట్ అంటే మైనస్కి సంబంధించింది కాబట్టి -20 తీసుకుంటాం, సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 వస్తువులను ఒకే ధరకు కొని ఒకదానిపై 20% లాభానికి, ఇంకొక దానిపై 20% నష్టానికి అమ్మిన లాభమా నష్టమా ఎంత శాతం? ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఒకే ధరకు కొనడం. ఎప్పుడైతే ఒకే ధర కొన్నాడో తనకి లాభము రాదు, నష్టము రాదు, ఎందుకంటే సేమ్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు. అంటే ఒక ధర కొన్నాడు, 20% లాభానికి అమ్మిండు. సపోజ్ ఇప్పుడు మనం ఒక ఐటమ్ని 1000 రూపాయలు కొన్నాడు అనుకుందాం, ఇంకో ఐటమ్ కూడా 1000 రూపాయలు కొన్నట్టు, ఎందుకంటే 2 వస్తువులని ఒకే ధర కొన్నాడు. అంటే ఒక దానికి ఖరీదు 1000 రూపాయలు అయితే ఇంకో దానికి ఖరీదు 1000 రూపాయలు. దీనిపైన 20% లాభానికి అమ్మాడు, అంటే 1200 రూపాయలకి అమ్మాడు. దీనిపైన 20% నష్టానికి అమ్మాడు, అంటే 800 రూపాయలకి అమ్మాడు. సో మొత్తం తనకి ఎంత వచ్చింది? 2000 రూపాయలు వచ్చేసినాయి. తను పెట్టిన అమౌంట్ ఎంత? 2000. సో ఇక్కడ మనకి లాభము కానీ నష్టం కానీ ఎప్పుడు రాదు. సో ఇదంతా అనలైజేషన్ కూడా అవసరం లేకుండా క్వశ్చన్లో సేమ్ పర్సెంటేజ్ ఇచ్చేసి ఒకే ధర అని మెన్షన్ చేసినప్పుడు, ఒకే ధర అని చెప్పి మెన్షన్ చేసినప్పుడు ఒకే ధరకు కొనడం ఇంపార్టెంట్. ఒకే ధరకు కొన్నప్పుడు నో ప్రాఫిట్ నో లాస్, అంటే లాభము రాదు నష్టము రాదు. నో ప్రాఫిట్ నో లాస్ అంటే లాభము రాదు నష్టము రాదు అని చెప్పి రాసి పెడతాం. ఇది ఎప్పుడు కీ పాయింట్, ఇది ఒకే ధరకు కొనడం అని జరిగినప్పుడు. దీనికి అపోజిట్ మెథడ్ అండి, 2 వస్తువులను ఒకే ధరకు అమ్మడం. 2 వస్తువులని ఒకే ధరకు అమ్మడం ద్వారా 20% లాభము ఒక దానిపైన, 20% నష్టము ఇంకో దానిపైన వచ్చిన అతనికి లాభమా నష్టమా ఎంత శాతం? ఇంతకుముందుకు కొన్న ధర సమానమైతే నో ప్రాఫిట్ నో లాస్, అమ్మిన ధర సమానమై 2% సేమ్ ఉన్నప్పుడు x²/100 రాయొచ్చు. మనం ఇట్లా కూడా రాయొద్దు అనుకుంటే ఇంతకుముందు ఫార్ములా ఉంది కదా, ఒకటి x ఒకటి y ప్లస్ ఆర్ మైనస్ xy/100. సో ప్లస్ x లాభం కాబట్టి +20, నెక్స్ట్ y అంటే నష్టం కాబట్టి -20, ప్లస్ ఇంటూ మైనస్ -20 × 20/100. సో 20 20 0 మైనస్ 0 0 క్యాన్సల్ 0 0 క్యాన్సల్ 2 × 2 4 విచ్ ఇస్ ఈక్వల్ టు -4%. అంటే 4% నష్టం వస్తుంది. సో 4% నష్టం అంటే సింపుల్గా x²/100 అనే ఫార్ములా వాడితే సరిపోతుంది. ఇది నష్టం ఎప్పుడైనా సరే ఒకే ధరకు అమ్మినప్పుడు కంపల్సరీ నష్టమే వస్తుంది, సేమ్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు. సో నష్టం కూడా ఎట్లా ఉంటుంది అంటే x² 2 అంటే విచ్ మీన్స్ 20² 400/100
100. సో గెట్ క్యాన్సల్ రిమైనింగ్ 4 అని చెప్పి సింపుల్ మెథడ్. ఇంకొక ఫార్ములా మనం ఎందుకు గుర్తుపెట్టుకోవడం అనుకుంటే ఉన్న ఫార్ములాతో కూడా చేయొచ్చు. 2% చేసినప్పుడు ఫార్ములా x+y ± xy/100 చేస్తాం కాబట్టి సో అక్కడ మనకి సింపుల్గా 4% రావడం జరుగుతుంది. దట్టు మైనస్ కాబట్టి దాన్ని నెగిటివ్ కాబట్టి మైనస్ అంటే నష్టం అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు కొన్న ధర మరియు అమ్మిన ధరల నిష్పత్తి 5:7 అయినా లాభ శాతం ఎంత? సో ఇది కొంచెం అడ్వాన్స్డ్ మోడల్ క్వశ్చన్స్ అండి. సో కొన్న ధర అమ్మిన ధర నిష్పత్తిలో ఇచ్చాడు 5:7 అంటే 5x కొన్న ధర 7x అమ్మిన ధర. సో డిఫరెన్స్ ఎంత? 2x. కొన్న ధర ఏది 5x, 2x/5x × 100. x గెట్ క్యాన్సల్, 5 1 = 5 20 సో 40% లాభం. సో 40% లాభం వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే నిష్పత్తిని ప్రాఫిట్ అండ్ లాస్కి ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొన్న ధర 5%, 5 పార్ట్స్, అమ్మిన ధర 7 పార్ట్స్. సో 2 పార్ట్స్ ప్రాఫిట్. సో లాభము 2 పార్ట్స్. కొన్న వేల ఉంది కాబట్టి కొన్న వేలతో కంపేర్ చేస్తాం, 2/5 × 100 రాస్తున్నాం. సో ఆన్సర్ అనేది 40% వస్తుంది. నెక్స్ట్ మెథడ్, ఒక వస్తువుని కొన్న ధర మరియు ఒక వస్తువు కొన్న ధర అమ్మిన ధరలో 3/4 వంతు అయితే లాభ శాతం ఎంత? సో ఒక వస్తువు కొన్న ధర ఇవ్వలేదు, అమ్మిన ధర ఇవ్వలేదు, కానీ అందులో సగం 1/3/4 పార్ట్ అని ఇచ్చాడు. సో లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో ఒక వస్తువుని సపోజ్ 100 రూపాయలకు కొంటే అమ్మిన ధరలో 3/4 వంతు ఇక్కడ డిఫరెంట్ ఇచ్చాడండి. సో మనం ఇక్కడ కొన్న ధరతో చేయలేం. సో ఫస్ట్ అమ్మిన ధర తీసుకోవాలి, ఎందుకంటే అమ్మిన ధరలో లింక్ పెట్టాడు కాబట్టి. సో అమ్మిన ధర 100 రూపాయలు అనుకుంటే ఒక వస్తువుని 100 రూపాయలకు అమ్మితే కొన్న ధర ఎంత? 100లో 3/4 వంతు. 100లో 3/4 వంతు 75 రూపాయలు. 100లో 3/4 ఎంత? 100 × 3/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 75 రూపీస్. సో 100 రూపాయలకు కొంటే 100 రూపాయలకు అమ్మినప్పుడు కొన్న ధర 75 రూపాయలు అవుతుంది. ఇది కామన్ రేషియో. సో ఇప్పుడు మనకి 75 రూపాయలకు కొన్నాడు, 100 రూపాయలకు అమ్మిండు అంటే లాభం ఎంత? 25 రూపాయలు. లాభం ఎంత? 25 రూపాయలు. అంటే ఒక వస్తువుకు 75 రూపాయలు పెట్టుకుంటే 100 రూపీస్ కమ్మింది కాబట్టి 25 రూపాయలు లాభం వస్తుంది. ఈ లాభము లాభ శాతంలోకి చెప్పాలి మనం. సో లాభం అనేది 25 రూపాయలు, కొన్న వేల ఎంత? 75 రూపాయలు ఇంటూ 100. 25 ఎక్కం 25 3 3 1 సో 100/3 అంటే సింపుల్గా 33 1/3 రాసేయండి. 33 1/3%, ఎందుకంటే 33.33 ఇట్లా ఉంటాయి కాబట్టి 33 1/3% ప్రాఫిట్ అనమాట. సో ఇట్లా మనం ఎన్ని రకాల మోడల్స్ని కూడా డిస్కస్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే క్వశ్చన్ని కరెక్ట్ చదవడం ఫస్ట్ థింగ్. సో తర్వాత అర్థం చేసుకొని ఏ విధంగా అడిగితే ఆ విధంగా చేయడం సెకండ్ థింగ్. చేసేటప్పుడు మిస్టేక్ చేయొద్దండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే వచ్చేస్తాయండి. నాట్ ఓన్లీ డిఎస్సి, నాట్ ఓన్లీ పోలీస్ కానిస్టేబుల్స్, అన్ని రకాల వీడియోస్ చేయడం జరుగుతుంది. ప్రతి జాబ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఈ ఫ్రెండ్స్ మీ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. అండ్ మీకు పీడిఎఫ్స్ కింద కావాలనుకుంటే, అంటే బిడ్ బ్యాంక్స్ కానీ లేకపోతే క్వశ్చన్ పేపర్స్ కానీ పీడిఎఫ్స్ రూపంలో కావాలనుకుంటే www.manavidya.in విజిట్ చేయండి. అక్కడ మీకు అన్ని రకాల పీడిఎఫ్స్ అనేవి లభిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.